ఇందా చేరి కోరి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడునుగాక. చెప్పు కాస్త గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యము లేకపోతే, దేవుని కృప లేకపోతే మనమేమీ చేయలేం. ఈ ప్రభు బల్ల ఆరాధనలో ప్రభు బల్ల కొరకు సిద్ధపడి వచ్చిన నీతో ప్రభు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. కొలరా ప్రభు కొన్ని విషయాలని మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆ కోలరాపయ్య మనం చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందుముగాక. ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు 2024 సంవత్సరాల క్రితం ఇజ్రాయేలుల దేశంలో యెరూషలేము యొక్క పురవీధులలో సిలువను మోస్తూ గొల్గొతా కొండ అనబడిన ఆ స్థలములో ప్రభుల వారు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడ్డాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తాను శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా సందర్భాలలో సిలువను గురించిన ప్రస్తావన, సిలువను గురించిన ఉపదేశాలు, అమ్మా చక్కగానండి, చాలా సందర్భాలలో సిలువను గురించిన వర్తమానాలు, ఉపదేశాలు చాలా సందర్భాల్లో ప్రభు మాట్లాడాడు. అయితే ఈ సిలువ యొక్క మరణానికి వెళ్ళటానికి ముందు తాను సేవ చేసిన 3.5 సంవత్సరం కాలం, ఎంతకాలం అంట? అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. 3.5 సంవత్సర కాలంలో ఆయన సిలువకు సంబంధించిన హెచ్చరికలు, లేకపోతే సిలువను కూర్చిన మాటలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహానులో సిలువను గురించిన వివరణ అక్కడ చాలా ఉంది. లేఖనాలు అర్థవంతంగా రాయబడ్డాయి. అందులో ఒక మాట అంటాడు, ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని నన్ను, చెప్పండి, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. యేసు ప్రభుల వారు ఇదిగో సిలువకు ముందు మాట్లాడుతున్న మాటలు ప్రజలతో. మరొక చోటు ఉంది, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని ఎడల వాడు నా శిష్యుడు కాదు. యేసు ప్రభు సిలువ ఎత్తుకొని ఆయనను వెంబడించకపోతే మనము దేవుని పిల్లలము కాదు. ఇదంతా కూడా సిలువకు ముందు జరిగింది. సిలువను గూర్చిన సందేశం. సిలువ అంటే శాపగ్రస్తమైనది. చెప్పండి ఆ మాట. సిలువ అంటే ఏంటి? నోదిరి చెప్పాలి. చెప్పండి ఏంటిదంట? శాపగ్రస్తమైనది. సిలువ మీద వేలాడబడిన వాడు శ్రాపగ్రస్తుడు అంటాడు. ఒక శ్రాపగ్రస్తమైన సిలువను గురించిన మాటలు ఆయన తరచుగా మాట్లాడుతున్నాడు. ఈ ప్రభు బల్లారాధనలో యేసయ్య యొక్క సిలువ త్యాగం యొక్క విలువను మనం తెలుసుకోకపోతే, ఆయన సిలువను గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన సిలువ మరణమునకు వెళ్ళక మునుపు ఎన్నో రకాలుగా, ఎన్నో రీతుల్లో సిలువను గురించి మాట్లాడాడు. ఏ సిలువను గురించి అయితే ప్రసంగం చేశాడో, ఏ సిలువను గురించైతే బోధించాడో, ఏ సిలువను గురించైతే వర్తమానాలు పలికాడో, అదే సిలువలో నా దేవుడు వ్రేలాడాడు.
స్తోత్రం చెప్తావా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్తుంది హల్లెలూయా. బైబిల్ చెప్తుంది సిలువ మీద వ్రేలాడిన వాడు శాపగ్రస్తుడు. సిలువ మీద వ్రేలాడిన వాడు ఆశీర్వదించబడిన వాడు కాదు. సిలువ మీద వ్రేలాడిన వాడు శాపగ్రస్తుడు. నేనంటాను, ఇప్పుడు యేసు ప్రభుల వారు సిలువ మీద వ్రేలాడాడు. ఇప్పుడు ఆయన శాపగ్రస్తుడా? ఒకలారా నేను మౌనంగా ఉన్నారు. 3 రోజుల నుంచి తినక పొద్దున సాయంత్రం ఉపవాసం ఉండి మా శరీరంలో చెప్పండి ఏమొచ్చింది? బలహీనత. అవునా? మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? యేసు ప్రభుల వారు సిలువనెత్తుకున్న ఆయన శాపగ్రస్తుడా? యేసు ప్రభుల వారు శాపగ్రస్తుడా? యేసు ప్రభుల వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రపంచానికి ఒక సవాల్ ఇసిరాడు. తలలు పైకెత్తాడు. చూడండి, మీ పిల్లలతో తర్వాత ఆడుకోండమ్మా. తలలు ఆ సిలువలో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు ప్రపంచానికి ఒక సవాల్ ఇసిరాడు. ఏంటి తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా? యేసులాగా సవాలు చేసిన దేవుడు ఈ భూప్రపంచంలో ఎవరు లేరు. నాలో పాపం ఉందని, నేను పాపినని మీలో ఎవరైనా రుజువు చేస్తారా? ఎవరి వల్ల? కాలా. పిల్లరా, ఆయన జన్మే ఒక పవిత్రమైన జన్మ. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఎవరంటే ఆయన అంటాడు, నాలో 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 పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? చెప్తారా? నాలో తప్పులున్నవని ఎవరైనా ఎత్తికి పట్టుకునే దమ్ము మీ కాడుందా? ఆయన జన్మ ఒక పవిత్రమైన జన్మ. ఆయన యొక్క జన్మ ఒక పరిశుద్ధమైన జన్మ. కానీ ఏ పాపము లేనివాడు, ఏ శాపము లేనివాడు పవిత్రుడైన యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు శాపమైపోయాడు. హల్లెలూయా. ఏమైపోయాడంటక చెప్పాలి? సిలువ మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడంటే ఒక పరిశుద్ధుడు సిలువ మీద వ్రేలాడుతున్నాడు. ఎందుకో తెలుసా? లేఖనం చెప్తుంది, శాపము లేని ఆయన మన కొరకు శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఇదిగో నీ కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు ఆయన ఈ రోజున శాపగ్రస్తుడిగా మారాడు. ఎలా మారాడంట? ఎలా మారాడక? కొంచెం గట్టిగా చెబుతావా? శాపగ్రస్తుడిగా మారాడు. అసలు మన కొరకు ఎందుకు ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు? మన కొరకు ఎందుకు శపించబడిన వాడు అయ్యాడు? మనం ఎవరమో తెలుసా? చెప్పండి, మనం ఎవరమి? అమ్మా చెప్పరా? నువ్వెవరో కూడా నీకు తెలీదా? ఎవరు నువ్వు? నువ్వు సీను భార్యవే, మాకు తెలుసులే. మీ ఆయన పేరు ఎవరు చెప్పమనరు? మీ అమ్మ ఎవరో తెలుసు, మీ నాన్న ఎవరో తెలుసు. నువ్వు ఎవరు అవసరంలా. అసలు నువ్వు ఎవరివేనంటే, ఇదిగో మన మూలపిత్రుడు ఎవరు? ఆదాం. మన మూలపిత్రుడైన ఆదాము యొక్క రక్తము పంచుకొని పుట్టాం గనక మనం పాపులమే. ఎవరమండి? చెప్పు కాస్త గట్టిగా చెప్పాలి. మనం ఎవరమంట? పాపులమే. ఆ యొక్క మూలపిత్రుడైన ఆదాము అవ్వల దగ్గర నుండి ఆ రక్తం అలా 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 ఆ రక్తమే ఈ రోజున ప్రతి మానవుడు శపించబడిన అనుభవంలోకి వెళ్ళిపోయాడు. శపించబడిన అనుభవంలో ఉన్న మానవుణ్ణి విడుదల చేసి విమోచకుడిగా చేయటానికి, విమోచనము ఇవ్వటానికి నా ప్రభుల వారు నీ కొరకు శాపగ్రస్తుడయ్యాడు.
ఒకప్పుడు మనం ఎలాంటి వాళ్ళం? ఎవరు మనం? శాపగ్రస్తులం, పాపులం, దరిద్రులం, అపవిత్రులం. కానీ ఇప్పుడు దేవుడంట నీ కొరకు ఆ శాపాన్ని ఆయన మోసి, ఆ శాపాన్ని ఆయన భరించి నిన్ను విడిపించడానికి, ఇదిగో నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడటానికి నీ కొరకు ఆయనే శాపగ్రస్తుడయ్యాడు. ఏమయ్యాడంట ఆయన? శాపగ్రస్తుడయ్యాడు. కల్వరి కొండపై, ఆ కల్వరి గిరిలో, ఆ కొండపైన 3 మెరకల మధ్యలో ఆ సిలువపై నీ కొరకు నా కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. శాపము లేని దేవుడు, శాపము లేని పరిశుద్ధుడు, శాపము లేని పవిత్రుడు నీ శాపము తొలగించడానికి మన కొరకు సిలువలో వేలాడాడు. చెప్పండి, ఏం వేలాడాడంట? చెప్పాలి కాస్త గట్టిగా. నీవు నేనైతే వాస్తవానికి ఆ సిలువ ఎవరిది అమ్మా? నాది అనండి. ఆ సిలువ ఎవరిది? నాది. ఈ బంగారం నాది కాదు అమ్మా, నాదే అంటావు. కానీ సిలువ ఎవరిది? వాస్తవానికి యేసు ప్రభు సిలువలో కనపడుతున్నాడు. అక్కడ కనపడాల్సిన పిక్చర్ ఎవరిది? నాదే. ఆ ముఖం చూడగానే నీ ముఖం కనపడాలి, ఆ చేతులు చూడగానే నీ చేతులు కనపడాలి. ఎందుకు తెలుసా? ఆయన దుర్మార్గుడు కాదు, మనమే దుర్మార్గులం. ఆయన పాపి కాదు, మనమే పాపులం. ఆయన అపవిత్రుడు కాదు, మనమే అపవిత్రులం. దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకోండి. ఈ శాపగ్రస్తమైన అనుభవంలో నుంచి నిన్ను విడిపించడానికి పాపపు జన్మ, పాపపు చూపులు, పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, మనిషి మైండ్ అంతా ఏంటి చెప్పండి? మనిషి మైండ్ అంతా పాపం 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 పాపం. విడిచిపెట్టి వచ్చావుగా, కుక్క తన వాంతిని కక్కి మరలా దాని కొరకే పరిగెత్తిందట. ఈరోజు మనిషి శ్రేష్టమైన వాడు కదా, దేన్ని విడిచిపెట్టాడో, దేన్ని కాదనుకున్నాడో, ఇక దాని జోలి వెళ్ళకూడదు. వాడే క్రైస్తవుడు. స్తోత్రం చెప్పేసి గట్టిగా చెప్పు, కాస్త గట్టిగా హల్లెలూయా. శాపగ్రస్తులమైన అనుభవం నుండి విడిపించడానికి, ఆ బంధకాల నుండి మనల్ని విడిపించడానికి, లేకపోతే ఆ పాపం నుంచి నిన్ను విడిపించడానికి ఎందరో ప్రవక్తలు వచ్చారు రాలేదయ్యా? ఎవరు చెప్పండి? మీ తాత, మా తాత, ముత్తాత, ఎందరో ప్రవక్తలు వచ్చారు. ఎవరంటే మోషేని పంపాడు దేవుడు, సమూయేలు వచ్చాడు, ఏలియా వచ్చాడు, ఎలీషా వచ్చాడు. అమ్మా, చాలామంది వచ్చారు. కానీ ఎవ్వరికి కూడా బంధకాలు విడిపించే శక్తి వారికి లేదు. ఆ పాత నిబంధన ప్రవక్తలలో ఎవరు కూడా బంధకాలు విడిపించే శక్తి, ఆ యొక్క అధికారం వారికి లేదు. ఎందరినో పంపారు కానీ దైవ కార్యము ఎవరి వల్ల కూడా జరగల. చాలా జాగ్రత్తగా ఈ మాట వింటే, ఇంకా ప్రజలు శాపగ్రస్తులై పాపిష్టి జనాంగముగా మారిపోతుంటే దేవుడు అంటున్నాడు యోహాను సువార్తలో 3:16 రాయబడినట్టుగా, దేవుడు లోకమును ఎంతగానో, చెప్పండి నోరు తెలిసి అమ్మ, వాక్యం వింటారా? దేవుడు లోకమును ఎంతగానో కొంచెం నోరు తెరవాలి గట్టిగా, ఎంతగానో ఆ లోకంలో నువ్వు ఉన్నావు లేవా అమ్మా? మరి నువ్వు ఉంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? బాధ వస్తే, కష్టం వస్తే, అయ్యో దేవుడు నాకు లేడు తోడు, ఒక అనారోగ్యం రాగానే దేవుడు లేడు. కొంతమంది అంటారు, ఇదిగో ఫలానా పిల్ల మంచి ప్రార్థనా పరురాలు కదా, ఏంటి ఆ బాధ? పాస్టర్ గారు మంచి ప్రార్థనా పరుడు కదా, అతనికి ఏంటి ఆ బాధ? నేను అంటాను, ప్రార్థనా పరులకు బాధలు రావా? ప్రార్థనా పరులకు రోగాలు రావా? నిత్యం ఆయన బలిపీఠం దగ్గర సేవ చేస్తూ ఉన్న యాజకులకు, సేవకులకి బాధలు రావా? వస్తే అందులో నుండి దేవుడు వారిని విడిపించును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పాలి హల్లెలూయా.
బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దేవుని పిల్లలకు ఆయనే దిక్కు. దేవుని పిల్లలకు ఎవరు దిక్కు? ఆయనే. ఈరోజు ఎందరో ప్రవర్తలు వచ్చారు, పెద్దలు వచ్చారు, కానీ ఆ పనట ఎవరి వల్ల కల. ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించాడంటే ప్రభుని ఒకవేళ మీరు అడిగి, అయ్యా ఎందుకు జన్మించావు ఈ లోకంలో నువ్వు అంటే, ఆయన అంటాడు, నీ శాపం పోగొట్టడానికి, నీ పాపం పోగొట్టడానికి, నీ దరిద్రత నుండి నిన్ను విడిపించడానికి. శపించబడిన అనుభవాల్లో ఉన్నావే, శపించబడిన శాపగ్రస్తమైన అనుభవంలో బ్రతుకుతున్నావే, ఆ అనుభవం నుంచి నిన్ను విడిపించి పరిశుద్ధులుగా చేయాలి. ఏ మనుషుడైనా చేస్తాడా? రోగం వస్తే ఇంజెక్షన్ వేస్తాడు, నీరసం వస్తే బాటిల్ పెడతాడు. అమ్మా, ఇంకా నువ్వు గనక కోమాలోకి పోతే నిన్ను ఐసీలో పెట్టి, చెప్పండి, ముక్కులో మూతిలో పైపు పెట్టి గాలి కొట్టి ఆగిపోయే నిన్ను పైకి లేపుతాడు. కానీ ఇక్కడ దేవుడట శపించబడిన అనుభవాల్లో ఇరుక్కుపోయి మరణమునకు దగ్గరగా ఉన్న మనలను ఆయన సిలువ ద్వారా మనలను పరిశుద్ధులుగా మార్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఒక విషయాన్ని చెప్తాను. మోషే కాలంలో మోషే గారు ఒక మందిరాన్ని కడుతున్నాడు. బాగినాలండి, మోషే గారు ఒక మందిరాన్ని కడుతున్నాడు. ఈ మందిరాన్ని కడుతున్నప్పుడు ఆ మందిరం యొక్క పేరే ప్రత్యక్షత గుడారం. ఏ గుడారం అంట? ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారంను కడుతున్నప్పుడు దేవుడు ఏ కొలత అయితే చూపించాడో, ఏ కొలతలు ఇచ్చాడో, ఎలా కట్టమన్నాడో అలాగనే కట్టాడు. మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. మందిరం యొక్క పనంతా పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ ఆ మందిరంలో ఒక బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీద తేజో మహిమ దిగి వచ్చినది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మందిరపు పని పూర్తయిన తరువాత, ఎప్పుడంట చెప్పాలి? ఎప్పుడు? మందిర పని పూర్తయినప్పుడు. మందిరపు పని పూర్తయిన తరువాత అక్కడ ఉన్న ఒక బలిపీఠం మీద ఆకాశం నుండి దేవుడు ఒక అగ్ని పంపి ఆ యొక్క బలిపీఠమును మండించాడు. ఆ అగ్ని అసాధారణమైన అగ్ని కాదండి, పరలోకపు అగ్ని చేత దానిని దేవుడు ఏం చేశాడు? మండించాడు. ఈరోజు చాలామంది ఆరాధన చేస్తున్నప్పుడు, పాడుతున్నప్పుడు, ప్రభుని స్తుతిస్తున్నప్పుడు, ప్రభుని కీర్తిస్తున్నప్పుడు మంట చేత, అగ్ని చేత, లేక పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ప్రభు ఆత్మతో ఉంటారే. నేను అంటాను, అది ఎక్కడి నుంచి వచ్చింది కాదు, అది నీ పక్కను చూస్తే వచ్చేది కాదండి. పక్క వ్యక్తి భాషలు మాట్లాడుతుందని, పక్క వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడిందని నేను కూడా భాషలు మాట్లాడతానంటే నువ్వు మాట్లాడలేవు. ఒకసారి నువ్వు గమనించు, నీ ప్రక్కన వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడి భాషలతో మాట్లాడుతుంటే ఒకవేళ నువ్వు కూడా మాట్లాడాలని ట్రై చేయి. ఆమె ఎంతసేపు మాట్లాడుతుందో నువ్వెంతసేపు మాట్లాడుతావు చూసుకుందాం. అర్థమైందా నేను చెప్పిన మాట? ఇప్పుడు నేనే ఉన్నానండి, ఆరాధనలో ఉన్నా, దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది, భాషలతో మాట్లాడుతూ ఉన్నా. ఇక నేను లోకాన్ని మర్చిపోతా, నా ప్రక్కన ఎవరున్నారో మర్చిపోతా. నా ప్రక్కన చూస్తున్న మనిషి మా వాడు అనుకోండి, వాడు చూసి మా బాబాయ్ ఏంది ఇటు అయిపోయాడు, నేను కూడా ఆయనలాగా మాట్లాడదామని నా పక్కనే వాడు కూడా మోకరించి కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నాడు అనుకోండి. నేను ఎంతసేపు మాట్లాడుతాను, అతను ఎంతసేపు మాట్లాడతాడు? వాడు నన్ను చూసి మాట్లాడేవాడు కాబట్టి కొంచెంసేపే. ఇప్పుడు నా మీదకి వచ్చింది ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ కనుక దేవుని ఆత్మకు అంతులు అవధులు లేవు. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. మోషే గారు దేవుని మందిరాన్ని కట్టి పూర్తి చేసి సమాప్తము చేసిన తరువాత అగ్ని దిగి వచ్చిందట. ఎందుకు వచ్చిందట? కొంచెం గట్టిగా చెబుతావా? పని పూర్తి అయిపోయిన తర్వాతే ఎందుకు వచ్చింది అగ్ని. నీవైనా నేనైనా చేలోకి కానీ ఒక చోటకి కానీ పనికి వెళ్ళామనుకోండి, పని పూర్తి అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తారా? పని అవ్వక ముందు డబ్బులు ఇస్తారా? అయ్యా నేను మధ్యలో 3ంటికి పోతాను స్వామి, నా డబ్బులు నాకు ఇమ్మని ఇస్తాడా? మోషే మందిరం కట్టడం ప్రారంభించాడు, పనులన్నీ చేశాడు. పూర్తి చేసిన తర్వాత దేవుని అగ్ని బలిపీఠం మీదకి దిగొచ్చింది. సొలొమోను మందిరాన్ని కట్టాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత
ఈ సొలొమోను మహారాజు ఇజ్రాయెల్ దేశంలో రాజు అయిన తర్వాత అతను పెట్టుకున్న మొట్టమొదటి పని ఏంటంటే దేవుని మందిరం కట్టడమే. మోషే ఒక రకంగా మందిరాన్ని కడితే ఈ సొలొమోను మరొక రకంగా కట్టాడు. ఎట్లా తెలుసా? ఇప్పుడు ఇవన్నీ ఏంటి అండి? గోడలు. అమ్మ వింటున్నారా? ఇవన్నీ ఏంటి? కానీ ఆయన గోడలు కట్టి ఆ గోడల కంట బంగారు రేకు పూసాడు. అంటే గోడ కనపడకూడదు, ఇంకా గోడ చూడగానే ఏం కనపడాలి? బంగారం. అరే ఇది దేంతో? గోడతో కట్టారా? బంగారంతో కట్టారా? ఆ మహాదేవుని మందిరాన్ని మహారాజు అయిన సొలొమోను దేవుని మందిరాన్ని బంగారంతో కట్టాడు. అయితే బంగారంతో కట్టడం అక్కడ ప్రాముఖ్యత కాదు, కానీ మందిరము కట్టి గోడలన్నిటినీ బాగా పూర్తి చేసిన తర్వాత దేవుని మహిమ ఆ మందిరం మీదకు దిగి వచ్చింది. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని మహిమ దిగి రావాలి అంటే పని పూర్తవ్వాలి. ఏమవ్వాలంట? చెప్పు కాటి గట్టిగా. ఒకప్పుడు నేను చిన్నపిల్లోడప్పుడు గుర్తు వెళ్ళే వాళ్ళం. 7 వారాలు వెళ్ళాలి. ఎన్ని వారాలు? నకలు చూస్తారా అక్క? వింటారా వాక్యాన్ని? ఎన్ని వారాలు వెళ్ళాలి? 7 వారాలు 3 వారాలు పెట్టుకుంటారు. 7 వారాలు వెళ్ళాలని ప్రయాణం చేసి 7 వారాలు కుదిరిద్దా? సరే, నీ బాధను బట్టి నీ రోగాన్ని బట్టి కుదుర్చుకున్నావే అనుకో. అక్కడ వాళ్ళు ఏమంటారంటే, ఒక్క వారం మిస్ అయినా మరలా 6 వారాలు పోయావు, 7వ వారం నీకు కుదరలా. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? చెప్పు గట్టిగా. మరలా ఏం చేయాలి? మళ్ళా మొదటికి రావాలి. మరలా మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. మొదటి వారం నుంచి స్టార్ట్ చేయాలి. నేను అంటాను, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో మోషే కానీ సొలొమోను కానీ మందిరాలు కట్టిన తరువాతనే, పనంతా పూర్తయిపోయిన తరువాతనే మహిమ దిగి వచ్చింది. చెప్పు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున నా ప్రభు చెప్తున్నాడు, ఇదిగో దేవుని మహిమ దిగి రావాలి అంటే పని పూర్తవ్వాలి. ఏం పూర్తవ్వాలి? కొంచెం గట్టిగా చెప్పండి అక్క. డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇవ్వవు, పని అయిపోతేనే డబ్బులు ఇస్తా. ఇప్పుడు కాదండి, పనులు చేస్తుంటే ఎప్పుడు డబ్బులు వాళ్ళు ఇస్తున్నారు. కానీ అదే ఇంతకు మునుపు అయితే సోమవారం పనికి పోతే ఎప్పుడు బట్టువాడు, ఎప్పుడు శనివారమే. ఈ మధ్యలో కుదరదు. ఏదైనా ఖర్చులుకుంటే 100-50 అడిగి తీసుకోవడమే. శనివారమే. పిల్లరా, తిక్కలలాగా ఉండమాకండి. దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే, నువ్వు ఒక పని పూనుకున్నావంటే, ఒక కార్యం చేయాలని, లేక దేవుని సన్నిధిలో నా పట్ల ఒక కార్యం జరగాలని ఆశతో ఉన్నావంటే, ఆ కార్యము జరిగే వరకు, అది సమాప్తమయ్యేంత వరకు నువ్వు ఓపికతో కనిపెట్టుకుందువుగాక. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆమె బిందె తీసుకొని బావి కాడికి వెళ్ళింది, లేకపోతే పంపు కాడికి వెళ్ళింది. ఇటు నా కళ్ళు చూడండి. నేను కనపట్లేదా? మహిమలోకి పోయాను అనుకున్నారా? స్తోత్రం స్వామి, ఇక్కడే ఉన్నా. ఇటు చూడండి, కొంచెంసేపు చూడండి. పాస్టర్ గారు ఉన్నాడో మైక్ వదిలిపెట్టి హల్లెలూయా. అంతకంటే భాగ్యమా తల్లి. ఈ తిట్లు, ఈ బాధలు, ఈ భరించే కంటే చక్కగా పోయి ఆయనతో కూర్చోవటమే మేలు. ఆమేన్. అందుకని గమనించండి, పాస్టర్ గారు ఉన్నారో లేదో గమనిస్తూ ఉండండి. ఏం చెప్పుకున్నాం? ఒక బిందె తీసుకొని పంపు కాడికి వెళ్ళారు. పంపు కాడికి వెళ్ళి టక 4 దెబ్బలు కొట్టి సగం నిండిన తర్వాత ఎత్తుకొని ఇంటికి పోతావా? పలకండక. బోరు కాడికి బాగా భారం, చాలా దూరం నడిచి వెళ్ళావు. సరే, చెరువు కాడికి వెళ్ళావు, నీళ్ళు రాట్ల పైపుల్లో. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి, ఆ చెరువు కాడికి వెళ్ళి నీళ్లు సగం ముంచుకొని భుజాన్ని పెట్టుకొని వస్తే దారిని పోయి చూసే వాళ్ళు అంటారు, ఏమా యాడికి పోయా? చెరువు దగ్గరికి వెళ్ళానండి. ఏ చెరువులో నీళ్ళు లేవా? చెరువులో నీళ్ళు లేవా? ఉన్నాయా లేవా? ఒకటి. సగం నీళ్ళు వచ్చినాయి. ఏంది? బిందె పట్టదా? బిందె పట్టింది. నువ్వు మాస్తావా? నువ్వు మొయ్యగలవు. మరి ఎందుకు వస్తున్నావు సగం తీసుకొని? ఏదోలే మళ్ళీ పోతాలే అందనుకో. ఇప్పుడు నువ్వు పిచ్చిదాన్ని అంటారా, మంచోళ్ళు అంటారా? అసలు పరమ పిచ్చిదాన్ని అంటారు. బిందె మోసే శక్తి ఉంది,
పట్టే ఖాళీ ఉంది, కానీ నువ్వు పట్టట్లేదు, తీయట్లేదంటే నీకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, పని పూర్తవ్వకుండా దేవుని మహిమ నీ మీదకి రాదు. స్తోత్రం చెప్పేసే గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు. ఏ అవతారిగా? నరవతారి శరీరధారి నా పరిహారి. హల్లెలూయా. ఎవరంట ఆయన? యేసు ప్రభుల వారు ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు. ఎందుకో తెలుసండి? మన మాదిరిగా, చూడండి నకల్ని, మన మాదిరిగా ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు. మనం బయలుదేరుతున్నామే పట్టతిప్పల కొరకు, వ్యాపారాల కొరకు, ఇదిగో వెళ్ళిపోతున్నామే. మన మాదిరిగా యేసు ప్రభుల వారు ఆస్తులు సంపాదించుకోవడానికి ఈ లోకానికి రాలా. పెళ్లి చేసుకోవడానికి లోకానికి రాలా. బండ్లు కొనడానికి, ఇల్లు కట్టుకోవడానికి, లేకపోతే ఇంకా ఏవేవో చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి రాలా. ఆయన ఎందుకు వచ్చాడంటే భూమి మీద ఆయన రావటానికి ఒక ప్రణాళిక ఉన్నది. చేతులెత్తి చెప్పండి, చెప్పు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆయన భూమి మీద పుట్టడానికి, భూమి మీద ఒక మనుషునిగా నరవతారిగా ఈ లోకంలోకి రావటానికి యేసు ప్రభుల వారికి ఒక ప్రణాళిక ఉంది. అలాగనే నిన్ను కూడా ఈ భూమి మీద పుట్టించడానికి దేవునికి ఏముంది? చెప్పు కాస్త గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పాక, ఒక ప్రణాళిక ఉంది. ఊరకనే పుట్ల. పెద్దోళ్ళు అంటారే, ఎన్ని నోములు నోసుకుంటే నువ్వు, ఏదండి, ఎన్ని నోములు నోసుకుంటే పుట్టావురా? నోవులు నేస్తే పుట్టావో, తల్ల కిందలైతే పుట్టావో, ఇంకోసారికి వెళ్తే పుట్టావో నాకు తెలియదు, కానీ భూమి మీద ఒక మనుషుడు పుట్టాడంటే యేసయ్య ప్రణాళిక ఉన్నది. నేను చచ్చిపోతానంటే చచ్చిపోవు, నేను బ్రతుకుతానంటే బ్రతకవు. నువ్వు ఎప్పుడు బ్రతకాలో, ఎప్పుడు చావాలో ఎవరి చేతిలో ఉంది? కొంచెం గట్టిగా చదువుతావా? భర్త ఒక దెబ్బ కొట్టగానే నేను చచ్చిపోతా అడిగి 20 రూపాయలు 40 రూపాయల పేస్ట్ తీసుకొని లోపల వేసుకొని 1,00,000 రూపాయలు 2 లక్షలు హాస్పిటల్ పెడుతుంటివి. ఎందుకు? నీకు సావు రాదు. ఏం తిన్నా ఏసయ్యా ఆమెనని దాకా నువ్వు చావవు. ఈ లోపు నువ్వు పోయి పిరుగుల మందు తాగి, నువ్వు పోయి ఇంకొకటి తిని హాస్పిటల్ వాడికి డబ్బులు పెట్టి వాడిని బతికించడం తప్ప నువ్వు మాత్రం చచ్చి పోవు. మళ్ళీ పైపెచ్చికి అక్క అంటది, అదిగో ఆడే నన్ను బతికిచ్చాడు. ఆడు బతికించలా, ఆ డాక్టర్ బతికిచ్చాడు. డాక్టర్ బతికించలా, నీ కొరకు కల్వరిలో రక్తము కార్చిన యేసు బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి కాస్త గట్టిగా, చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అందుకనే ఈ భూమి మీదకి యేసు ప్రభుల వారు ఒక ప్రత్యేకమైన ఆలోచనతో వచ్చాడు. అందుకనే ప్రభు అన్నాడు, ఈ భూలోకం మీదకి నేను పరిచర్య చేయించుకోవడానికి రాలా. ఏం చేయించుకోవడానికి? కొంచెం గట్టిగా చెప్పండి అక్క. పరిచర్య చేయించుకోవడానికి రాలా, పరిచర్య చేయటానికే వచ్చాను. స్తోత్రం. ఏం చేయడానికి వచ్చాడంట ఆయన? పరిచర్యే. నీవు పరిచర్య చేస్తే నిన్ను మించిన మరొక ఆశీర్వాదం మరొకరికి. పట్టాలు ఎప్పుడు వేస్తారు? నాకు కాస్త టైం చెప్తే నేను వచ్చి దేవుని మందిరంలో పని చేయాలని ఆశ నాకుంది. ఏం ఆశ? కొంచెం ఏదైనా డబ్బులు సంపాదించే పని చెప్పాయా? ఆశ సంపాదించే పని చెప్పాయా? నేను కాస్త పెద్ద నెట్టవాలో చెప్పు పాస్టర్ అని అంటలా. దేవుని మందిరంలో పరిచర్య ఎప్పుడు చేయాలో కాస్త నాకు ముందుగా చెప్తే నేను దేవుని మందిరంలోకి వచ్చి పరిచర్య చేస్తా. ఏం చేస్తాడట? ఈరోజు యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే పరిచర్య చేయుట కొరకే వచ్చాడు, కానీ చేయించుకోవటానికి రాలా. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తా, ఒక అద్భుతమైన మాట. యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి ఒకే ఒక కారణం చేత వచ్చాడు. దేని చేత? అందరికి వందనాలు. నాకు చూడండి, దేని చేత వచ్చాడంట? ఒకే ఒక కారణం. ఏంటి ఆ కారణం చెప్పండి? అక్క చెప్పండి అక్క, మౌనంగా ఉండమాకండి.
ఒకే కారణం. యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి రావటానికి ఒకే కారణం, అది ప్రాముఖ్యమైనది. దేని కొరకు వచ్చాడు? దెయ్యాలు వెళ్ళగొట్టడానికా? స్వస్థపరచడానికా? చనిపోయిన వారిని లేపడానికా? లేకపోతే కుష్ఠరోగులను బ్రతికించడానికా? మరి దేనికి వచ్చాడు? మీరెందుకు చెబుతారండి? యేసు ప్రభుల వారు దెయ్యాలు వెళ్ళగొట్టడానికి వచ్చాడా? దెయ్యాలు వెళ్ళగొట్టడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ పడతారా, పాస్టర్ గారిని అల్లాడిస్తారా, ప్రార్థన చేస్తామా, ఆ దెయ్యం పోద్దా, ఇక 2వ వారం కనపడదా అక్క? కనపడదు. ఎందుకు వచ్చావు మా మందిరానికంటే, నాకు దెయ్యం పట్టింది, దావీదు పాస్టర్ దగ్గరికి పోతే. మరి దావీదు పాస్టర్ గారు ఉన్నాడు, మరి దేవుడు ఎందుకు నీకు? యేసు ప్రభుల వారు దెయ్యాలు వెళ్ళగొట్టడానికి రాలా. ఆయన లోకంలోకి రావటమే ఒక ప్రణాళికతో వచ్చాడు. ఆ ఒకే ఒక కారణం చేత వచ్చాడు. ఆ కారణము ఇదిగో, దెయ్యాలైతే, స్వస్థత అయితే, రోగాలైతే, కుష్ఠరోగులు బాగుపడటం అయితే, దేవుని సేవకులు, దేవుడు అధికారం ఇచ్చాడు. అది దేవుని సేవకులు చేసే పని, అవును కదా? దెయ్యాలు దండం పెట్టి, శక్తులు దండం పెట్టి, అయ్యా మేము ఈ స్థలంలో ఉండలేమని ఎన్ని పోలేదా? నేను చిన్నపిల్లడప్పుడే, నాకు ఇంకా పెళ్ళి కూడా కాల, నాకు పెళ్ళి కానప్పుడే ఒక వ్యక్తికి దెయ్యం బట్టి వచ్చాడు. అందరూ అంటున్నారు, పాస్టర్ గారు కొంచెం నువ్వు చిన్నపిల్లోడివి, కొంచెం పక్కకు రా. ఏం చేయాలంట? కొంచెం పక్కకు రా. సరే, ఆమె చెప్పింది బాగుందని చెప్పి నేను కనుక కాస్త పక్కకు పోయి కూర్చున్నాను అనుకో, ఏం పాట రేడా ఇదే కానీ, ఇది ఏం పాట రేడా? దెయ్యం పెట్టిన వాళ్ళు వస్తే వాళ్ళకి ఏం చేయట్లా? ప్రార్థన చేయట్లేదు. ఏం పాటరో? ఈ మాటలన్నీ చిన్నప్పటి నుంచి ఏడ తిరిగి ఏడ చేసిన వాళ్ళమే కదా. అర్థమయ్యి పోయి అక్కడే కూర్చొని, అని చాలా పెద్దోడు, నుదుటి మీద చేయబెట్టి యేసు రక్తాన్ని వేసి ప్రార్థన చేస్తే తనలో ఉన్న దెయ్యము ఆ రోజునే విడుదల కలిగింది. స్తోత్రం చెప్తా, వేసే గట్టిగా చెప్తా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి ఒకే ఒక కారణము చేత వచ్చాడు. దెయ్యాలు వెలగొట్టడానికైతే, స్వస్థపరచడానికైతే ఆయన రావాల్సిన అవసరం లేదు. చనిపోయిన వారిని బ్రతికించడానికైతే అసలు ఆయన రావాల్సిన అవసరం లేనే. అవునగా? చెప్పండి అక్క కొంచెం. ఆయన రావలసిన అవసరం అసలు లేనే లేదండి. అద్భుతాల కోసం అయితే ఆయన రావాల్సిన పని లేదు. ఎందుకంటే గతించిన పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులు, ఎందరో ప్రవక్తలు ఈ లోకంలోకి వచ్చి చనిపోయిన వారు లేపలేదా? లేదయ్యా, లేపారు. కిటికీ దగ్గర కూర్చొని ఒకడు నిద్రపోతుంటే వాడు కింద పడిపోతే అందరు చచ్చిపోయారు అనుకున్నారు. సేవకుడు వెళ్ళి లేపాడు. షునేమిరాలన్న స్త్రీ యొక్క కుమారుడు చనిపోతే దేవుడు ఆ సేవకుడు వెళ్ళి ప్రార్థన చేస్తే బ్రతికాడు. ఇలా ఎందరో ప్రవక్తలు బ్రతికించారు. కానీ ఆ ప్రవక్తలు అందరంట, ఎంతోమంది ప్రవక్తలు గతించిపోయారు. కానీ ఎవ్వరు కూడా, వినండి చూడండి, నాకు ఎవ్వరు కూడా ఇదిగో వారి పని ముగించుకొని పక్కకి వెళ్ళిపోయారు. ఇందా చెప్పానే, యేసు ప్రభుల వారు ఈ లోకంలోకి రావటానికి కారణం ఉందన్నానే. ఒకే ఒక కారణం ఏంటో తెలుసండి? సిలువ వేయబడ్డానికే వచ్చాడు. కొట్టు గట్టిగా చప్పట్లేసేకి, చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందరో పాత నిబంధన ప్రవక్తలు, ఎందరో వందల వేల మంది ప్రవక్తలు ఈ భూమి మీదకి వచ్చారు, కానీ అద్భుతాలు చేశారు, కానీ చనిపోయిన వారిని లేపారు, కానీ సిలువ త్యాగము ఎవరు చేశారా? ఫలానా ఆయన ఏమన్నా సిలువ త్యాగం చేశాడని మీకేమన్నా తెలిసిందా? ఎవరు చేయలా. ఒకే ఒక కారణం కొరకు దేవుడు వచ్చాడు. ఒకే ఒక కారణం చేత ప్రభువు ఈ భూమి మీదకి నరవతారిగా వచ్చాడు. ఎందుకంటే ఆయన సిలువ మరణము పొందుటానికి వచ్చాడు. హల్లెలూయా. అసలు ఎందుకు ఆ సిలువ మరణం? దేనికి?
ఆ సిలువ దేనికి అవసరం అంటే నీ కోసం, నీ పిల్లల కోసం, నీ బిడ్డల కోసం, నీ పిల్లల కోసం యేసు ఈ లోకంలో సిలువ పడాలి. ఏం పడాలంట? కొంచెం గట్టిగా చెప్పండి. నాక నశించిపోతున్న మానవులందరి కొరకు యేసు ప్రభుల వారు సిలువ త్యాగమును చేశాడు. స్తోత్రం చెప్పండి. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున మోషే మందిరాన్ని కట్టి పూర్తి అయిపోయిన తర్వాత ఏం దిగొచ్చింది? తేజో మహిమ. సొలొమోను మందిరం కట్టిన తరువాత ఏం దిగొచ్చింది? దేవుని మహిమ. ఇప్పుడు నేను అంటాను, యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడిన తరువాత ఏం జరిగింది? ఇది ఈరోజు మన సబ్జెక్ట్. ఇప్పుడు నాకు వాక్యం చెప్పలా. అయ్యా, ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే మోషే మందిరం కట్టి పూర్తి అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? మహిమ వచ్చింది. సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఏమొచ్చింది? మహిమ వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఒకే ఒక కారణం చేత ఈ లోకానికి వచ్చాడని చెప్పానే, ఆ కారణం ఏంటంటే సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు సిలువ వేయబడ్డ తర్వాత ఏమి జరిగింది? ఎవరైనా చెప్తారా ఒక మాట? మత్తయి సువార్త 2 వాక్యం చదువుకుందాం. 27వ అధ్యాయం 50వ వాక్యాన్ని చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. యేసు మా 27 50. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. స్తోత్రం చెప్పండి. చెప్పు గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఈ రోజున బైబిల్ చెప్తుంది, మోషే మందిరము కట్టి ముగించిన తరువాత మహిమ వచ్చింది. సొలొమోను మందిరము కట్టి పూర్తి చేసిన తరువాత మహిమ వచ్చింది. యేసు ప్రభుల వారు సిలువ వేయబడిన తరువాత ఏం జరిగిందంటే, ఇటు చూడండి, నాకలు చూడండి, ఇటు చూడండి నాక. యేసు ప్రభుల వారు సిలువ వేయబడిన తరువాత ఏం జరిగింది తెలుసా? దేవాలయపు తెర 2గా చినిగిపోయింది. దేవాలయపు తెర, ఆ తెర పేరే అడ్డు తెర. అనండి గట్టిగా, కొంచెం గట్టిగా చదువుతావా? ఏ తెర అంట? అడ్డు తెర. ఏంటి అడ్డు? పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర కట్టారు. బాగినాలి మాట. అడ్డు తెర కట్టారు. ఈ అడ్డు తెర యేసు ప్రభుల వారు ఎప్పుడైతే సిలువలో సమాప్తమైనది అని కన్ను మూశాడో, మొదటిగా పాత నిబంధన గ్రంథములో దేవాలయములకు కట్టబడిన ఆ తెర 2గా చినిగిపోయింది. ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఇదిగో మధ్యలో ఈ అడ్డుతెర ఎందుకు కట్టారంటే, ఇదిగో బిడ్డలారా, యాజకుడు, పరిశుద్ధమైన యాజకుడు, వినండి, దేవుని యాజకుడట ఆ తెరలోనికి ఆ సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి. తలలెత్తుడు చూడస్తారా? ఆ తెర అవతల ఏముంది? అతి పరిశుద్ధ స్థలం ఉంది. యాజకుడు రోజు పోవడానికి అవకాశం లేదు. రోజు లోపలికి వెళ్ళి దహనములు అర్పించి ధూపం అర్పించడానికి అవకాశం లేదు. ప్రజలేమో తెర బయట ఉండాలి, యాజకుడేమో తెర లోపలికి. అది ఎప్పుడు 365 రోజులకి
ఈరోజు జనాలు కూడా సంఘానికి సంవత్సరానికి ఒక్కరోజు వస్తే చాలు, బల్లారాధనకు ఒక్కరోజు వస్తే చాలు. మీరు పిచ్చోళ్ళరా? శుక్రవారం ప్రార్థనకు పోతారు, శనివారం ప్రార్థనకు పోతారు, ఆదివారం ప్రార్థనకు పోతారు. ఏమి ఎరగబెడుతున్నారా? నీ విషయం ఇంకా ప్రజలకు అర్థం కాల. ఈ దేవాలయపు తెర 365 రోజులు ఈ యొక్క తెర లోపలికి ఒక సేవకుడు, యాజకుడు వెళ్తాడు. ఆ యాజకుడు ఎలా పెడతాడో వెళ్ళకూడదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయాలు. ఆ యాజకుడు నడుముకు ఒక తాడు కట్టాలి. ఏం కట్టాలి? ఓయే బాగినండి, నడుముకి ఏం కట్టాలంట? ఒక తాడు కట్టి ఆ యాజకుడిని లోపలికి తెర అవతలకు పోయి అక్కడ ధూపం వేస్తాడు. ఆ యాజకుడు కనుక సరైన రీతిలో లేడనుకోండి, నా ఇష్టం, నేను సేవకుడా, రాజకీయ నాయకుడు, సేవకుడా, లోకం, ఇట్టంటోడు కనుక ఆ తెర అవతలకు కనుక పోయాడు అనుకో, శవమై పడిపోవటమే. ఏమై పడతాడు? శవం. అరే, నీ వాక్యం వింటున్న ప్రజలకే అర్థం కావట్లా, నిన్ను చూస్తున్న ప్రజలకే అర్థం అవ్వట్లా. ఒక సేవకుడు అయ్యుండి, ఒక సేవ చేస్తున్న దేవుని బిడ్డవయ్యుండి, ప్రజలకును దేవునికి మధ్యవర్తిగా ఉండవలసిన ఒక సేవకుడు ఈ రోజున తుచ్చమైన పనులు చేస్తున్నాడు. ఒకవేళ దేవునికి అయిష్టమైన కార్యం చేసి లోపలికి వెళ్ళాడు అనుకో, ఆడు చచ్చిపోతే ఆయన్ని తీయటానికి కూడా ఎవడు లోపల పోవడానికి వీలు. ఈ నడుం కట్టాడే, ఓ అక్క, నడుంకు తాడు కట్టాడే, బావిలో నీళ్లు చేసినట్టు తాడు లాగాలి, బయట తీసుకురావాలి. అంత కఠినమైన కాలం అది. అయితే ఆ అయోగ్యంగా కనుక లోపలికి వెళ్తే చచ్చిపోతారు. అసలు ఆ తెర ఏంటంటే అడ్డు తెర. ఏ తెర? ఎవరికి అడ్డు తెర? ఎవరికి? చెప్పుకొస్తా గట్టిగా. మానవునికి దేవునికి మధ్యలో ఏమేయబడిందంట? తెర వేయబడింది. మానవునికి దేవునికి మధ్యలో అడ్డు తెర వేయబడింది. ఇప్పుడు మానవుడు సరాసరి దేవుని ముఖాన్ని చూడటానికి అవకాశం లేదు. ఈరోజు కొన్ని సంఘాలు వచ్చినాయండి, సేవకుని సరాసరి చూడటానికి లేదు, టీవీలో చూసుకోవడమే. ఓ నాయన, వేల లక్షల మంది ఉంటారా అక్కడ. పాస్టర్ గారు ఏర్రు అంటే పాస్టర్ గారు బలిపడిన దగ్గర పాస్టర్ గారు కనపడ్డు. పెద్దగా ఇదిగో 20 అడుగులు స్క్రీన్ పెడతారా, ఇక కూర్చున్న ప్రేక్షకులు అందులో ఉన్న బొమ్మను చూడటం, స్తోత్రం స్వామి అంటాం, ఇంటికి పోవడమే. అడ్డుతెర వేయబడింది. ఈ అడ్డుతెర దేవుణ్ణి ముఖాముఖిగా చూడనివ్వలా. మోషే దేవుణ్ణి చూశాడంటే అడ్డుతెరతో చూశాడా? ఆయన చూడలేకపోయాడు, ఆయన మహిమను చూడలేకపోయాడు. ఈ దేవాలయపు అడ్డుతెర దేవునికి ప్రజలకును మధ్య, ప్రజలు దేవునితో మాట్లాడకుండా, దేవుడు ప్రజలతో మాట్లాడకుండా అడ్డుతెర వేయబడితే ఈ రోజున ఆ అడ్డుతెర వెనుక ప్రజలు నశించిపోతున్నారు. ఈ రోజున యేసయ్య ఒకే ఒక కారణముతో ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పానే, ఆ సిలువ కారణము చేత మానవునికి దేవునికి మధ్య ఉన్న అడ్డుతెర చినిగిపోయింది. హల్లెలూయా. ఏ రోజైతే యేసు ప్రభుల వారు సిలువ వేయబడ్డాడో, ఆ సిలువ మీద ఉన్న యేసు ప్రభుల వారు ఎప్పుడైతే సమాప్తమైనదని కేక వేశాడో, నా పని అయిపోయింది ప్రభువా, నేను వచ్చిన ప్రతి పనిని నేను చేశానని ఎప్పుడైతే కేక వేశాడో, ఆ కేక కంట అడ్డుతెర ఏమైపోయింది? రెండుగా చినిగిపోయినాయి. స్తోత్రం చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. తండ్రి యొద్దకు మన యొద్దకు తండ్రి రావటానికి ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన తరువాత ఆ ప్రత్యక్షత మన మీదకి వచ్చింది. ఈరోజు చాలామంది దేవుని రక్తము చేత లేక సిలువ త్యాగము ద్వారా తెర చించివేయబడింది. మోషే మందిరము కట్టిన తర్వాత మహిమతికి వచ్చింది. సొలొమోను మందిరము కట్టి పూర్తి చేసిన తర్వాత మహిమతికి వచ్చింది. కానీ యేసు ప్రభుల వారు సిలువ త్యాగము చేస్తూ ఆ గొల్గొతా కొండపైన, ఆ కలువరి కొండ మీద ఆయన సమాప్తమైనదే
ఏమన్నాడు ఆయన అంటే, తండ్రి నేను ఈ భూమి మీదకి ఏ ఉద్దేశంతో వచ్చానో, ఏ కారణంతో వచ్చానో, ఏ కారణంతో ఇక్కడికి నేను వచ్చానో ఆ కారణం అయిపోయింది. నేను చేయవలసిన పని, నువ్వు నాకు చెప్పిన పనంతా చేశాను, ఇక సమాప్తమైనదని ఎప్పుడైతే కేక వేశాడో మొట్టమొదటి జరిగిన అద్భుతమైన తెలుసా, దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. రెండుగా చినిగిపోయిందండి. అందుకనే యేసు ప్రభుల వారు అన్నారు, ఎవడైనా నా యొద్దకు రావాలంటే నాతోనే రావాలి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు డైరెక్ట్గా పోతావా? పిఏ కాడికి పోయి ఆగాలి. ఆ పిఏ కాడికి పోవాలన్నా తెలిసిన ఎవరన్నా తీసుకుని, అదే అడ్డు తెర్రా. అర్థమవుతున్నాక? అదే అడ్డు తెర్రా. ఇప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి అయ్యా మేము పాపం చేసాం, మా కొరకు ఒక దహన బలి అర్పించంటే ఈ సేవకుడు యాజకుడు అంటాడు, నువ్వు అక్కడే అయిపో. అది రోజు పోయి అర్పించడానికి లేదాడ. సంవత్సరానికి ఒక్కసారే ఆ తెర లోపలికి వెళ్తాడు దేవుడు, ఆ బలిని అర్పించుతాడు. ఆయనలో ఏ దోషం లేకపోతే తిరిగి వస్తాడు, లేకపోతే శవమై పడతాడు. కానీ ఇప్పుడు అలా లేదు. యేసు ప్రభుల వారు ఎప్పుడైతే సిలువ త్యాగం చేశాడో, ఆ కల్వరి గొల్గొత్తా కొండ మీద నీ కొరకు చనిపోయాడో, నీ కొరకు మరణించాడో, ఆ రోజున నీకు దేవునికి మధ్య ఉన్న అడ్డు తెర రెండుగా చినిగిపోయింది, రెండు ముక్కలైపోయింది. ఈ రోజున తండ్రి అంటున్నాడు, ఇదిగో ఎవడైనను నా తండ్రి యొద్దకు రావాలంటే నాతోనే రావాలి. ఎందుకు తెలుసా? మార్గము నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. ఆయనతోనే వెళ్ళాలి. తండ్రి యొద్దకు మనల్ని తీసుకొని వెళ్ళటానికి దేవుడు మనలను ఇదిగో అడ్డు తెరను రెండుగా చీల్చి చింపివేశాడు. స్తోత్రం. ఆయన దగ్గరికి నువ్వు చేరాలి బిడ్డ. కొంతమంది బాధకరమైన విషయం తెలుసా? తండ్రి కొడుకు ఇద్దరు ఉన్నారా, ఏదో కొంచెం వాళ్ళ మధ్యలో గొడవ వస్తుంది. గొడవ వస్తే ఏం చేస్తారంటే, తండ్రి భార్యతో చెప్తాడు, మాయ్ చూడండి మాయ్ వాడినదిగా ఆ పనికి ఆడే ఉంటాడు, వాడు అక్కడే ఉంటాడు, ఆడికి పోడు, ఆ పనికి పో అనొచ్చుగా. మధ్యలో ఎవరు చెప్పాలి? భార్య. ఆ పిల్ల నీకు అడ్డుతారా? నీకు మీడియేటర్ కావాలా? అందుకనే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి నీకును దేవునికి నీ మధ్యనున్న అడ్డు తెరను చించివేశాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఇప్పుడు యేసు ప్రభుల వారు సిలువ వేయబడిన తరువాత ఇప్పుడు సరాసరి ప్రభు యొద్దకు నువ్వు వెళ్ళొచ్చు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. మోషే గారు మందిరము కట్టి ముగించిన తర్వాత మహిమ దిగొస్తే, సొలొమోను మందిరము కట్టిన తర్వాత మహిమ దిగొస్తే, యేసు ప్రభుల వారు సమాప్తమైనదని చెప్పి సిలువ వేయబడిన తరువాత ఏం జరిగింది? తెర అడ్డు తెర అందరు గట్టిగా చెప్పండి. ఏం చనిపోయిందంట? ఈ రోజున దేవుని ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోనండి. ముసుగు లేని ముఖముతో ఆయనను మనం చూచుదుము గాక. ఏ ముఖం అంట? ఏ ముఖం? ముసుగు లేని ముఖం. ఇప్పుడు ముసుగు తొలగిపోయిందా? ఉందా? నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడక మునుపు నీ మీద ముసుకుంది. నీ మీద ఏముంది? ముసుకుంది. ఇప్పుడు ఏమైంది? ఇట్లారా, ఇడు ఎందుకు వచ్చాడు? మంచిగా దొరికాడు చేతికి. ఏమేసాం చెప్పండి? నడువయ్యా. ఎట్లా నడిచేది? ఏమేసాం? ముసుకేసాం. ఇప్పుడు వీడికి ముసుకేస్తే ఒకడు చెయ్యి పట్టుకోవాలి, చెయ్యి పట్టుకొని నడిపించాలి, జాగ్రత్త రాని తీసుకెళ్ళాలి. ఇప్పుడు యేసు ప్రభుల వారు సిలువలో రక్తము చిందించడం వలన ఈ ముసుగు తొలగిపోయింది. కొడితే గట్టి కొట్టేసే చప్పట్లు చెప్పు గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తొలగిపోయిన ముసుగుతో ముఖాముఖిగా యేసును నీవు చూడగలుగుదువుగాక. చెప్పు గట్టిగా. హల్లెలూయా. రెండవది, తెర చినిగిపోయింది. ఆ తరువాత సమాధులు బద్దలైనాయి. ఏమైపోయినాయి అంట? చెప్పాలి కాస్త గట్టిగండి. ఏం బద్దలైనాయి అంట? సమాధులు. ఓ సమాధి, ఓ సమాధి,
నువ్వు చాలా కాలం క్రిందట కట్టబడ్డావు కదా, చాలా కాలం క్రిందట ఇదిగో సమాధిలో ఉన్న ఓ పరిశుద్ధులారా, బాగానండి ఈ మాట, సమాధిలో ఉన్న పరిశుద్ధులారా, ఓ సమాధి, నువ్వు ఇంతకాలం నుంచి తెరవబడకుండా, ఇంతకాలం నుంచి సమాధి బద్దలవ్వకుండా ఇప్పుడే తెరవబడ్డావు. ఏంటి కారణం? సమాధిని అడిగితే ఈ సమాధి అంటుంది, అయ్యా ఇదిగో ఇంతకాలము నుండి మేము మూయబడ్డాం, మేము బయటకు రావడానికి మా దగ్గర స్వతంత్రత లేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? పరిశుద్ధ శరీరాలు ధరించుకొని ఒక గుంపు జనసమూహముగా జీవము కలిగిన దేవుని పిల్లలుగా ఎందుకు పోతున్నారంటే, ఒక ఆయన పరిశుద్ధుడు మా కొరకు మరణించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం జరిగిందో తెలియదు. మేము పరదేశంలో బంధించబడిన మేము ఎప్పుడైతే ఒక పరిశుద్ధుడు సిలువ వేయబడ్డాడో, సిలువ త్యాగం చేశాడో, ఆ రోజే మా సమాధులను ఏమైపోయినాయి అంట? చెప్పు కాస్త గట్టిగా, కొంచెం గట్టిగా చదువుతావా? ఒకవేళ కనుక సిలువ మరణం యేసయ్య చేయకపోతే, సిలువ త్యాగం యేసయ్య చేయకపోతే సమాధులు బద్దలయ్యాయా? పరిశుద్ధులు బయటకు వచ్చేవారా? రారు. దేవాలయపు తెర రెండుగా శనిగిపోయేదా? చెప్పండి, చినిగిపోదు. దేవాలయపు తెర రెండుగా శనిగిపోదు. అందుకే ఈ రోజున దేవుని పిల్లలమైన మనం సిలువ యొక్క విలువ చాలామందికి తెలియదండి. ఏ విలువ? కొంచెం నోరు తెచ్చి చెప్పండి అక్క. ఏ విలువ తెలియట్లా? సిలువ విలువ తెలియట్లా. సిలువ విలువ ఈరోజు అర్థం కావట్లేదు మనిషికి. సిలువ అందుకనే కదా ఒక దొంగ అన్నాడు, ఇదిగా నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా. ఇప్పుడు వాడికి సిలువ విలువ తెలుసాయా? తెలీదు. మరొక దొంగ అన్నాడు, ప్రభువా, తండ్రి, రే నీకు నాకైతే ఇది సాధ్యమే, ఇది న్యాయమే, కానీ యేసు ప్రభుకి అన్యాయం రా. అంటే అర్థం ఏంటంటే, ఆ సిలువలో దొంగ ఏం గ్రహించాడంటే, సిలువ పాపులకే, స్తోత్రం, సిలువ దొంగలకే. అర్థం చేసుకోండి. యేసు ప్రభుని ఎట్లా అర్థం చేసుకోవాలి? దొంగోడు ఒక్కరోజు కూడా మందిరానికి వచ్చినోడు కాదు, ఒక్కరోజు కూడా ప్రార్థనకు వచ్చినోడు కాదు, ఉపదేశం ఎన్నోడు కాదు. అడొక దొంగ, దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి ఆ యేసు ప్రభు యొక్క సిలువను చూడగానే మరొకడుతో అంటున్నాడు, అరే ఆ సిలువ దొంగలకి, ఆ సిలువ పాపులకి, ఆ సిలువ నరహంతకులకి, యేసయ్యకు ఇది సిలువ అన్యాయం. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభుల వారు పాపి కాదు. స్తోత్రం. యేసు ప్రభుల వారు దొంగ కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. చాలా మందికి రోజున సిలువ విలువ తెలియట్లా. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అన్నారు, సిలువను గురించిన వార్త నశించుచున్న వానికి వెర్రితనం. ఏతనమాట? వెర్రితనం. కానీ రక్షించబడుతున్న మనకైతే అది దేవుని శక్తి. ఏంటి దేవుని శక్తి? సిలువను గురించిన వార్త. సిలువను గురించి మాట్లాడుతుంటేనే హృదయం కంపింపబోతుంది. సిలువను గురించిన ధ్యానం చేస్తుంటే, సిలువను గురించి మాట్లాడుకుంటుంటే హృదయంలో ఒక అగ్ని మండుతూ ఉంటుంది. ఆ సిలువ త్యాగం యొక్క విలువ మనందరికీ తెలియాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ఎందరో సిలువను హేళన చేసే వాళ్ళు ఉన్నారు, ఎందరో సిలువ యొక్క విలువ తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, ఈరోజు మనందరం సిలువకు శత్రువులమా, సిలువకు మిత్రులమా? కరెక్ట్గా చెప్పండి. మనం సిలువకు శత్రువులమా, సిలువకు మిత్రులమా? అసలు ఏది కాదా? ఓ 12-13 పార్టీలు ఉంటాయి, పెద్ద బాక్స్ ఇస్తారు. అక్కడ అడిగిపోయి ఏది ఎక్కడో గుర్తుంటుంది, కింద ఉంటుంది, పై ఏవి కాకపోతే ఇది నొక్కండి అంటాడు. అంటే పైన 13-14 పార్టీలు ఏవి నీకు నచ్చలేదు అనుకో, కింద ఉంటుంది ఇది ఏది మాకు వద్దని టక్క నొక్కమంటాడు. ఇప్పుడు నువ్వు మిత్రుడు కాదు, శత్రువు కాదు, మరి ఎవరివి? సిలువ వేస్తే చూస్తూ ఉంటానయ్యా ప్రేక్షకుని అంటావా?
మనం ఎవరని చెప్పండి, ముగింపులోకి వచ్చాం. ఇంకా ఉంటే అట్టాగా ఉండండి, నాకు చాలా ఓపిక ఉంది. మైక్ వదిలేస్తే నీరసం వచ్చింది, కానీ మైకు పట్టుకుంటే ఎంతసేపు అయినా నిలబడతాం. స్తోత్రం. ఇప్పుడు మనం సిలువకి శత్రులమా మిత్రులమా చెప్పండి? ఏంది? గట్టిగా చెప్పాలా? నువ్వు శత్రువో మిత్రువో నీకు అర్థం కావట్లేదు అక్క. ఎవరు మనం చెప్పాలి కాస్త గట్టిగా. ప్రభు శరీరములో చేయి వేస్తూ ఉన్న మనందరము, దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం, దేవుని రక్తము చేత కడగబడుతున్న మనము సిలువకు మిత్రులుగా మార్చబడుదుము గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 3.5 సంవత్సరము యేసు ప్రభుల వారు ఓపిక పట్టి 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 ఓపిక పట్టాడు. ఎన్ని సంవత్సరాలు బతికాడు దేవుడు? చివరిలోకి వచ్చామండి. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరం. 33.5 సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి ఇదిగో నా సమయం ఎప్పుడు వస్తుందని ఇదిగో ఓపిక పట్టాడు. 33.5 సంవత్సరం ఓపిక బట్టి సిలువ వేయబట్టడానికి వెళ్తుంటే పేతురు గారు అన్నారు ఒక మాట, ఇదిగో ప్రభువా ఈ సిలువ నీకు దూరమగును గాక అన్నాడు. ఎవరు వాళ్ళు? ఈ సిలువ నీకు దూరమగును గాక అన్నాడు. ఓహో, మంచి దాసుడా, నమ్మకమైన వాడా అన్నాడా? సైతానా నా వెనక్కిపో. ఇప్పుడు పేతురు ఏమైనా తప్పు అన్నాడండి? ఒక మాట చెప్పండి అయ్యా, పేతురు ఏమైనా తప్పు అన్నాడా? ఆయన సిలువ మరణం వస్తే, ఆయన ముందుకు వచ్చింది సిలువ మరణం వస్తే, ఈయన ఏం చేశాడంటే ఈ సిలువ మరణం ప్రభువా నీకు దూరమగును గాక అన్నాడు. ఇప్పుడు ప్రభు అన్నట్టు సైతానా, పేతురులో ఉన్న సైతాను దేవుడు ఏం చేశాడు? గద్దించి ఆయన అంటాడు, నేను సిలువ వేయబడ్డానికి ఈ లోకానికి వచ్చాను. గట్టి గుడి చప్పట్లు వేసేకి హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను సిలువ వేయబడ్డానికే ఈ లోకానికి వచ్చా. నేను సిలువ వేయబడకపోతే నేను మరణించడానికే వచ్చా. నేను ప్రజలను విడిపించడానికి వచ్చా. నేను ప్రజలను శాపపక్క అనుభవాల్లోంచి వారిని విడిపించడానికి, బంధకాల్లో నుంచి విడిపించడానికి, నేను మరణించడానికి ఈ లోకానికి వచ్చాను. స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. యేసు ప్రభు యొక్క సిలువ లేకపోతే నీకు విలువ ఉందా? అయ్యా మాకు సిలువ వద్దు కానీ మాకు రొట్టె కావాలయ్యా. ఏం కావాలంట? ఏం కావాలి? యేసు ప్రభుని కూడా కొంతమంది, ఒక 70 మందో ఏమో యేసు ప్రభుని వెంబడించారు. బాగేనండాక యేసు ప్రభుని కొంతమంది వెంబడిస్తే ఆయన అక్కడికి వెళ్ళి 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి, ఇంకోసారి ఇంకా అద్భుతాలు చేసుకుంటూ పోతున్నాడు. బాగేనండి. పోతుంటే అబ్బో ఇదేందో ఈయనతో ప్రయాణం బాగుందిరా, ఎక్కడికి. కొంతమంది అంటారు, నీతో నేను ఎక్కడికైనా. ఎందుకు చెప్పండి? డబ్బులు ఇస్తావు, కడుపు నిండా తిండి పెడతావు, వాడిని బ్రహ్మాండంగా చూసుకుంటావు. ఇంక నిన్ను నిలబెట్టి అడిగిపోతాడు. కాస్త అవన్నీ పక్కన పెట్టు, డబ్బులు మాకు మంచిగా మాట్లాడకుండా ఉండు, నీతో వస్తాడా? వీళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు వెంబడి తిరిగారు. ఆయన అన్నాడు ఒకరోజు, అబ్బాయిలో చేపలు రొట్టెలు ఇంకన్నీ అయిపోయినాయిరా, ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. మీరు బ్రతకాలంటే నన్ను తినండి రా అన్నాడు. ఎవరు అన్నది? యేసయ్య అన్నాడు. మీరు బ్రతకాలంటే నన్ను తినండి అన్న. ఈ 70 మంది ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, ఎవరే యేసు ప్రభు సీను చెప్పక, యేసు ప్రభు అంటే ఓహో ఏదో అనుకున్నాం, ఇప్పుడు ఆయన పని అయిపోయిందిరా. ఇప్పుడు ఆయన జోబులన్నీ, ఏ పాస్టర్ గారు 2 జోబులు పెట్టాడు కానీ అయిపోయింది ఆయన పని.
నిలువుటంగి లేచాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇంతకాలం ఆయన అమ్మడు బాగా ఆగి తిరిగా, ఇప్పుడు ఆయన జోబుల్లో ఏమీ లేక పిచ్చెక్కి నన్ను తినమంటున్నాడు. ఎవర్రా మనిషిని తింటాడా అని అందరు దారి పట్టారు, వెళ్ళిపోయారు. అంటాను, సిలువ లేకపోతే నీకు పునరుద్ధానము లేదు. సిలువ లేకపోతే నీకు విడుదల లేదు. సిలువ లేకపోతే తెర చినిగేదా? అమ్మా, చినిగిద్దా? నువ్వు దేవుని ముఖాముఖి చూసే వ్యక్తివా? చూస్తావా? చూడలేవు. ఈ రోజున సిలువ విలువ నీకు చాలా జాగ్రత్తగా తెలియాలి. అందుకనే వాక్యం చెప్తుంది, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం చదివితే, చదవండి ఆ మాట. హెబ్రీ పత్రిక చివరికి వచ్చాం, ఒక 5 నిమిషాల్లో ముగిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడవైన యేసు వైపు చూచుచు తన ఎదుట ఉంచబడిన పందెములో అద్దుగా స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు చెప్పండి నాతో ఈ మాట, సిలువను సహించి. అందరు చెప్పాలి, పురుషులు స్త్రీలంతా, సిలువను సహించి. మరొకసారి చెప్పండి, సిలువను సహించి. దేన్ని సహించాలంట? ఆయనకే మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు సిలువను సహించాలంటే సిలువ శ్రమలో, సిలువంటే కష్టం, సిలువంటే బాధ, సిలువంటే నిందలు, అవమానాలు, వేదనలు. ఏమా, సిలువ మోస్తూ బ్రతుకుతున్నాం కాబట్టి ఒరే నువ్వు బజార్ ఓడివరన్నా కూడా గమ్ముకున్నాం, కానీ అదే సిలువ భుజాన లేకపోతే పళ్ళు రాలి. అవునా కాదండి? సిలువ భుజాన మీద ఉంది కాబట్టి నువ్వు ఎన్ని నిట్టూరాలు పడ్డా, ఎన్ని రకాలుగా నిందించినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా నోరు మూసుకొని మౌనమయ్యాడు దైవ సేవకుడు. నీ బాధలు భరిస్తున్నాడు, నీ కష్టాలు భరిస్తున్నాడు, లేనిపోయిన నిందలు, అబండాలు, ఇదిగో అవరోధాలు, ఎన్నో రకాలు. ఈ రోజున వాక్యం చెప్తుంది, సిలువను సహించి. దేన్ని సహించాలంట? నువ్వు దేన్ని సహించాలి? అందుకని యేసు ప్రభువు వారు అన్నారు, నా సిలువను ఎత్తుకోండి అన్నాడు. నీకు సిలువ ఉండాలి, నీ భార్యకు. కానీ మనకు బైబిల్ ఉంటే మన భార్యకు బైబిల్ ఉండదు. నీకుంటే మీ ఆయనకు ఉండదు, మీ ఆయనకుంటే నీకు, మీ ఆయనకి ఇద్దరికి ఉంటే నీ పిల్లలకి ఉండదు. ఇప్పుడు ఈ సిలువ నాకు ఒక్కనుకుంటే చాలు, మా ఇంటి మొత్తానికంటే సరిపోద్దా? ఇది ఏమనుకున్నారండి, పేరెంటానికి పిలిస్తే మా అమ్మాయి వచ్చిందిలే చాలులేపో అన్నట్టుగా ఉంది. ఇప్పుడు భక్తి అంటే పేరంటం కాదు. మా ఇంట్లో పెద్దోడు వస్తే చాలంటే కుదరదు. సిలువ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిలువ ఉండునుగాక. స్తోత్రం చెప్పండి కాస్త గట్టిగా, చెప్పండి హల్లెలూయా, చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఈ రోజున అక్కడ చదువుకుంటే ఆ క్రిందకు వస్తే వాక్యం రాయబడి ఉంది, ఇదిగో సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుల వారు 3.5 సంవత్సరం సహించి 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 సిలువ వేయబడి ఆ సిలువను సహించి ఈ రోజున ఆయన సింహాసనం మీద ఆసీనుడై అయ్యాడు. ఏమయ్యాడంట? కొంచెం గట్టిగా చెప్పక. సహించాలంటే మన కాడ ఏముండాలి? ఏముండాలక్క? ఓపిక. సహనం మనకు ఉండాలంటే మనకేముండాలి? కోట బియ్యం కోసం లైన్లో నిలబడాలంటే నీకేముండాలండి? ఓపిక ఉండాలా వద్దా? ఓపిక కావాలి. ఈరోజు సిలువ శ్రమలను నువ్వు సహించాలంటే నీకు ఓపిక రావాలి. యేసు ప్రభుల వారు సిలువను సహించాడు, సింహాసనాన్ని కోరుకున్నాడు. ఇదిగో ఈ రోజున నువ్వు సిలువను సహించు, ఆ సింహాసనం మీద కూర్చొందువుగాక. ఒకటే గుర్తు నీకు, యేసు ప్రభుల వారు సిలువ సహించాడు. ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద, తండ్రి సింహాసనం మీద. ఈరోజు నువ్వు సిలువను సహించు, నీ తండ్రి సింహాసనం మీద నువ్వు కూర్చుందువుగాక. స్తోత్రం చెబుతా గట్టిగా, చెప్పాలి కాస్త గట్టిగా హల్లెలూయా. సిలువ లేకపోతే
యేసు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు సిలువ వేయబడకపోతే, రక్తము చిందించకపోతే, ప్రాణం పెట్టకపోతే, సిలువ సహించకపోతేనట, ఇదిగో నీకు పునరుద్ధానము లేదు, సింహాసనము లేదు, అడ్డు తెర తొలిగేదే కాదు. ఏ తెర అంట? కొంచెం గట్టిగా చెప్తారయ్యా. ఏ తెర? అడ్డు తెర. ఈ అడ్డు తెర తొలగింది ఎందుకో తెలుసండి? సిలువ ద్వారా. ఇంత గొప్ప సిలువ చాలామంది ఏం చేస్తారంటే మెడలో వేసుకుంటారు. ఎక్కడ? ఏంది ఎట్ట కనపడుతున్నా నీ కంటికి? నాకు యేసు ప్రభు అంటే భయం లేదా? చూసుకో, ఇదిగో నేను కూడా ఎవరిని? నేను కూడా క్రైస్తవునేనండి అంటావు. యేసు ప్రభువు వారు మోసిన సిలువ 150 కేజీలు. ఎన్ని కేజీలు? ఎన్ని కేజీలు అంట? 150 కేజీలు. కానీ మన మెల్లో ఉండే సిలువ ఎంత ఉంటుంది? బాగా నువ్వు డబ్బున్నోడు అయితే ఒక చెవురు, 2 చెవురీలు, 3 చెవురీలు పెట్టి చేయించుకుంటావు. లేదా 1 గ్రామో 2 గ్రాములో పెట్టి ఎండితోనో దేనితోనో చేయించుకుంటావు. అంతేగా 150 కిలోలు పెట్టుకొని ఒక బర్రెలాగా తెలుసుకుంటావా? బర్రె కడతామే గుద్దిబండ తెలుసుకుంటావా? కానీ దేవుడు 150 కిలోలు కలిగిన సిలువను ఏం చేశాడు? సహించాడు. దేని కొరకు తెలుసా? మన కొరకే. ఈ మట్టి శరీరమును మహిమగల శరీరముగా మార్చడానికి యేసు ప్రభుల వారు ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఈ మట్టి దేహమును మహిమగా మార్చాడు. యేసు ప్రభుల వారు ఎందుకు సిలువ వేయబడ్డాడంటే ఈ పాపిష్టి శరీరమును మహిమ దేహముగా మార్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున సిలువ లేకపోతే సింహాసనము లేదు, సిలువ లేకపోతే నిత్య జీవము లేదు, సిలువ లేకపోతే శాపాలు పోవు, సిలువ లేకపోతే క్రొత్త నిబంధన లేదు, సిలువ లేకపోతే నీకు దేవునికి మధ్య ఉన్న అడ్డు తెర తొలగిపోయేది కాదు. సిలువ లేకపోతే నీకు నాకు విలువ లేదండి. బిడ్డ ఉందా? ఒక దైవ సేవకుడు నేను 2 చేతులు జోడించి చెప్తా, యేసయ్య సిలువే గనక మనం నీ కొరకు లేకపోతే, యేసు ప్రభుల వారే నీ కొరకు రక్తము చెందించకపోతే, ఆయనే ప్రక్కలో బల్లెపోటు పడకపోతే, ఆయన చేతుల్లో మేకులు కొట్టకపోతే, 33 సంవత్సరం ఈ లోకములో సహించి 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 చివరికి సిలువేయబడి అన్నాడు, సమాప్తమైనదే. ఏమైందంట? ఏమైపోయిందంట? సమాప్తం. సమాప్తమైనదని ఎప్పుడైతే ప్రాణాన్ని దేవునికి అప్పగించాడో దేవాలయపు తెర. ఈ రోజున ఆ సిలువ నువ్వు ఎంతవరకు మొయ్యాలంటే సమాప్తమైనదనే వరకు నువ్వు మోయదువుగాక. అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో, ఎందుకు ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడో అది నెరవేరేంత వరకు ఆయన సిలువ ఎక్కడ ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. చాలామంది అంటారు ఈ బైబిల్ పక్కన పెడితే నీ అంతు, నువ్వు పెట్టడానికే బైబిల్ పట్టుకుంది. ఈ సిలువ పక్కన పెడితే నీ అంతు తేలుస్తా, పెట్టడానికి ఆ సిలువ ఎత్తుకుంది. సిలువను ఎత్తుకుంటే సావు వరకు మోయుదువుగాక. చెప్పు గట్టిగా యేసుకి స్తోత్రం చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. ఆ సిలువను ఎత్తుకొని ఆ మహిమలో చేరే వరకు, ఆ మహిమలో చేరే వరకు, నిత్య జీవమైన ఆ పరలోక రాజ్యములో చేరే వరకు ఆయన సిలువను మోయుతూ ముందుకు పరిగెత్తుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రం, ప్రభువా మీకు స్తోత్రం, ప్రభువా మీకు స్తోత్రం. ఇదిగో ఆ సిలువను మోస్తూ ముందుకు వెళ్ళాలి, ఆ సిలువను మోస్తూ ముందుకు వెళ్ళాలి. ఇదిగో నన్ను ఎవడైతే వెంబడించాలని కోరుకుంటాడో, నన్ను ఎవడైతే వెంబడిస్తాడో వాడు నా సిలువను ఎత్తుకోవాలి. ప్రభువా స్తోత్రం, ప్రభువా స్తోత్రం. నోరు తెరవండి, చేతులు ఎత్తండి, ప్రార్థన చేయండి. ప్రభువా అయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం.
లైవ్ ఆఫ్. ప్రభువా స్తోత్రం. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు.